ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు జిమ్ చేస్తూ ఒకరోజు ఈ హ్యాండ్ అంతా టేప్లు వేసుకుని ఉన్నాడు. ఏంటంటే మజిల్స్ పగిలిపోయాయి. అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. తన డైరెక్టర్ అడిగాడని సురేందర్ రెడ్డి అన్కాంప్రమైజ్డ్గా ఒరిజినల్ తమిళ సినిమా కంటే కూడా చాలా బాగా ఈ సినిమాని చేయటం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ అరవింద్ గారు, ప్రసాద్ గారు, ఎన్వి ప్రసాద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని చాలా బాగా చేశారు. త్వరలో సంక్రాంతికి ఇప్పుడు డిసెంబర్లో కొడుకు సినిమా చూడండి, జనవరిలో తండ్రి సినిమా చూద్దరికండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వినాయక్ గారు. మేమందరం ఆ విడుదల కోసమే వెయిట్ చేస్తున్నాము ఫర్ ఖైదీ 150. వెంకటేశ్వరరావు గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మెగా అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. డెఫినెట్గా ఇది హిట్ పిక్చరు, చాలా బాగా వచ్చింది. ఇప్పటికే మ్యూజిక్ చాలా హిట్ అయింది. ఈ పిక్చర్లో రామ్ చరణ్ చాలా అందంగా కనిపిస్తాడు, ప్లస్ మాస్ హీరోగా కనిపిస్తాడు. డెఫినెట్గా పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ పిక్చర్ అందించిన సురేందర్ రెడ్డి గారికి, మన గీతార్స్ అధినేత అరవింద్ గారికి, హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ వన్ రైల్వే మినిస్టర్.